ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని వాక్యము, దేవుని మాటకు చెవియొగ్గి వినుడి. చెవియొగ్గి వినుడి, యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, గర్వపడకుడి. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనం. దేవుని మాట ఆలకింపక ప్రజలు తమకు కలిగిన దానిని బట్టి గర్విష్ఠులై దేవునికి లోబడక తిరుగుతూ ఉన్నప్పుడు దేవుడు వారి యొక్క గర్వమును అణచివేయువాడై ఉన్నాడు. నాశనమునకు ముందు గర్వము నడుచునని వాక్యము చెప్పుచుండగా, మనుష్యులు దేవుని సూచనను చెవియొగ్గక గర్విష్ఠులై తమ నాశనమును తామే కొని తెచ్చుకొంచున్నారు. అందుచేత దేవుడు మరోసారి మనకు తెలియజేస్తున్నది ఏమనగా, ఆయన వాక్యమునకు ఆజ్ఞలకు మనము చెవియొగ్గి జాగ్రత్త వహించిన ఎడల మనము తప్పక రాబో ఉగ్రతల నుండి, ఆపదల నుండి తప్పింపబడుటకు దేవుని యొక్క వాక్యము మనకు ఎంతో సహాయకరంగా ఉంటుంది. కనుక మనము గర్వపడక దేవునిని స్తుతించుదుముగాక. ప్రార్థన. ప్రభువైన యేసు, మాకు కలిగి ఉన్న వాటిని బట్టి గర్వపడక, వాటిని బట్టి నిన్ను మాత్రమే మేము హెచ్చించి స్తుతించుటకు సహాయము చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.